ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెలో పిఠాపురం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అధికారి కృష్ణ, జనసేన సమన్వయకర్త సుంకర శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో జనసేన నాయకులు బుడ్డా నాగభూషణం ఆధ్వర్యంలో జనసేన నేతల సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో చెలో పిఠాపురం పోస్టర్లను వారు ఆవిష్కరించారు. రోజు ప్రధాన కారణం ఏమంటే ఈరోజు మనము జనసేన ఆవిర్భావ దినోత్సవం అంటే 14వ తేదీ పిఠాపురంలో జరుపుతున్నాం. దానికి సన్నాహాలు చేస్తున్నాం. మా అంటే జనసేన ఆవిర్భావ దినోత్సవానికి 14వ తేదీ మా ఫెస్టివల్కు మేమంతా ఒక సన్నాహాలు అంటే మా ఇక్కడ రాయచోటి అసెంబ్లీ సంబంధించి ఎవరెవరు వస్తారు, ఎంతమంది వస్తారు, వాళ్ళని ఎట్లా ప్రొవైడ్ చేయాలి, ఏ రకంగా తీసుకుపోవాలి, అక్కడ తీసుకుపోయిన వాళ్ళ సౌకర్యాల కోసం చర్చించేందుకు రాయచోటికి వచ్చాం. ఈరోజు నిర్ణయించినారు ఎవరు కార్పొరేటర్, ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఉండారనేది ప్రజలు నిర్ణయిస్తారు. అది నిర్ణయించినారు. ఇప్పుడన్నా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఉంటే ప్రజలు రాళ్ళు లేకని ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇదే మారి చేస్తే రేపు కుక్కల దగ్గర మీద కొడతారు రాళ్ళు తీసుకొని. అతను కూడా ఒక సీఎంగా పనిచేసినాడు, ఎక్స్ సీఎం. ఏం మాట్లాడదు ఏం తెలియదా, ప్రపంచమంతా తెలుసు ఇప్పుడు ఏందని, పవన్ కళ్యాణ్ అంటే ఏందనేది ప్రపంచమంతా తెలుసు. ఒక ప్రధాన పౌరుడు మన నరేంద్ర మోడీ గారే ఇన్నిసార్లు 3 టైమ్స్ పీఎంగా ఉన్న వ్యక్తే ఈ గొప్ప వ్యక్తి అని చెప్పి బుధం మీద తెగి తట్టించి 10 మంది సీఎంలు ఉంటే ఎక్స్పెషల్లీ ఒక డిప్యూటీ సీఎం దగ్గరికి వచ్చి బుధం మీద చేసి పలకరిస్తానంటే అది చూడమనండి ఈ జగన్మోహన్ రెడ్డిని. ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఆ తర్వాత ఏమీ చేయలేక పవన్ కళ్యాణ్ వల్లనే నేను ఓడిపోయాను, పవన్ కళ్యాణ్తో పెట్టుకొని అధపతాలకు వెళ్ళిపోయానని ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా నాకు కావాలని చిన్నపిల్లలు మారం చేసినట్టు, పప్పులు బెల్లాలు మారం చేసినట్టు, రాజ్యాంగం ఉందని మర్చిపోయి, అలాగే చట్టాలు ఉన్నాయని, అసెంబ్లీకి రూల్స్ ఉన్నాయని అన్నీ కూడా మర్చిపోయి ఇది రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటూ తాను చెప్పినట్టే జరుగుతుందని ఆయన 5 ఏళ్ళు ఏ విధంగా కోర్టులను మేనేజ్ చేసి, సిబిఐల్ని మేనేజ్ చేసి, ఈడీల్ని మేనేజ్ చేసి ఏ విధంగా అడ్డగోలుగా రాజ్యాధికారాన్ని అనుభవించి ప్రజల్ని అష్టకష్టాల పాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడో అదేవిధంగా ఇంకా ఆ మాయలో ఉన్నాడు. ఇంకా ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి ఇంకా అతను బయటకు రాలేదు. కాబట్టి అందుకే అతన్ని మానసిక రోగిగా ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. అందుకే అతనికి ఏదో జబ్బు ఉంది, ఆ జబ్బు కోసం లండన్కి వెళ్తాడు, డ్రగ్స్ వాడుతూ ఉంటాడు. అందుకే పేపర్ చూసి కూడా చదవలేడు. 4 మంత్రులు కూడా 4 కరెక్ట్గా మాట్లాడలేడు. పేపర్ చూసి కూడా తను తప్పులు చదువుతూ ఉంటాడు అని కూడా ఎన్నోసార్లు మనం గమనించాం. గత 5 ఏళ్లలో ఏనాడు కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా తన 4 గోడల మధ్య ఉండి తన తరఫున సకల శాఖ మంత్రి సజ్జలని బయట పంపించి మాట్లాడించి అడ్డగోలుగా రాజ్యం చేసి సర్వనాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇవన్నీ భరించలేక ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్ల తాను ఓడిపోయానని, ఆయన వల్ల ఈ కూటమి వచ్చిందని ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాం, అతన్ని మేము ఆల్రెడీ అన్నాం, నువ్వు ఒక వెర్రి బంగళప్పకి ఎక్కువ, పిచ్చి పుల్లయ్యకు తక్కువ. ఈయన ఎవరు, మన అసలు పేరు కూడా మర్చిపోయాం, ఎందుకంటే ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి అది కూడా గుర్తు రావట్లేదు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారు, కార్పొరేషన్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడినారు. కొంచెమన్నా సిగ్గు శరం అనేది అనిపించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ప్రజలకు ఒక దేవుళ్లాగా ఉన్నారు. నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి గారు? నీకు అర్హత ఉంది ఆయన మాట్లాడేదని, ఆయన కాలు గోటికి నువ్వు సరిపో. ఒకసారి సిగ్గు శరము అనేది ఉండాలి. ఎందుకంటే నీ అక్క చెల్లెలను, నీ అమ్మను నువ్వు వాడుకొని వదిలేసావు. అలా చేయలే పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఆడబిడ్డకు, ప్రతి మన రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరికి తన సొంత కష్టం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మాట్లాడినావు అంటే నీకేం అర్హత ఉందని నువ్వు మాట్లాడుతున్నావు. అందుకే ప్రజలు నిర్ణయించుకున్నారు, నిన్ను 11 సీట్లకే అంకితం చేశారు. 11 సీట్లకు అంకితం చేసినా కూడా ఇంతవరకు కూడా నీకు ఇంకా సిగ్గు రాలేదంటే, ఇప్పుడు కూడా అధికారంలో లేకన్నా కూడా మా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే అర్హత అయితే నీకు లేదు. ఈ సందర్భంగా మేము చెప్పేది ఒకటే, నీ నోరు అదుపులో పెట్టుకోండి. మీ వైసీపీ వాళ్ళందరికీ చెప్తున్నాం, నోర్లు ప్రతి ఒక్కరూ అదుపులో పెట్టుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకోరు కావచ్చు, వదిలే ప్రసక్తే లేదు. మాజీ ముఖ్యమంత్రికి పదే చెప్పడం ఒకటే, పవన్ కళ్యాణ్ కాలి గోటి పనికి రాడు.